ఏపీలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్నా క్యాంటీన్లో ఈసారి పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా వెలిశాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టింది ప్రభుత్వం. అయితే గతంలో అన్నా క్యాంటీన్లలో చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోలు ఉండేవి. ప్రభుత్వ కార్యాలయంలో సైతం డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలు వెలిశాయి. ఏపీలో 5 ఏళ్ల తర్వాత ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు పేదవారికి 5 రూపాయలకే అన్నం పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 ఏళ్ల తరువాత అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో క్యాంటీన్లను టీడీపీ నేతలు ప్రారంభించారు. అలాగే సెప్టెంబర్ 21 203 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. అయితే పేదల ఆకలి తీర్చే ఈ అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడంతో సర్వత్రా ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి. టీడీపీ హయాంలో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం, టిఫిన్ అందించారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్లలో ధరలపై చర్చ జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి ఈ ప్రభావం అన్నా క్యాంటీన్లో ధరలపై ఉంటుందనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లపై 4వ సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ధరలను కూడా వెల్లడించారు. టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్లలో ఉన్న ధరలనే కొనసాగిస్తామని తెలిపారు. ఈసారి కూడా టిఫిన్ 5 రూపాయలకే, 2 పూటల భోజనం కూడా 5 రూపాయలకే అందిస్తున్నారు. ఈ క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలు ఉంటే చాలని చెబుతున్నారు. ఇలా అన్నా క్యాంటీన్లో సామాన్యులకు అందుబాటులోనే ధరలను నిర్ణయించారు. ఈసారి అన్నా క్యాంటీన్లలో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అభిమాన హీరో నాయకుడు పవన్ ఫోటోలను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం మళ్ళీ స్టార్ట్ చేయడం దీనికి చేసిన ఎమ్మెల్యే గారికి ఆయన ముందుండి దీన్ని ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా పర్సెంట్స్ లేట్ చేయకుండా ఆయన సొంత ఖర్చుతో ఇవాళ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ తర్వాత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందించడం ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. ఇంట్లో చూసే క్వాలిటీ కూడా ఇంట్లో ఏం చేసుకుంటాం అలానే ఉందండి. ఈరోజు ఇంట్లో ఇలా చేసుకుంటాం నీట్గా చేయడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటాను కోరుకుంటాం. అండ్ చిత్తూరు ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారికి విషయం పార్టీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కన్వాసింగ్లో భాగంగా ప్రామిస్ చేసిన అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే మేము చిత్తూరులో లోకల్ ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఈరోజే దాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ 100 రోజులు మేమే దాన్ని నడిపించి గవర్నమెంట్ ప్రారంభించేదాకా నడిపించి గవర్నమెంట్ ప్రారంభించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాం. దానికి గాను నేను చిత్తూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దీని గురించి మనం కొంచెం చారిత్రాత్మక నేపథ్యం చూద్దాం. అన్నా క్యాంటీన్లు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. 5 రూపాయలకే భోజనం పెట్టినందువల్ల ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. తర్వాత ట్రాన్సిట్లో బయటికి వెళ్ళిపోయి కారు డ్రైవర్లు, తర్వాత ఆటో డ్రైవర్లు, మిగతా ఎవరైనా సరే ఎక్కువ డబ్బులు పెట్టి తినలేని వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లు బాగా ఆదుకున్నాయి.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ మార్చి రాజన్న క్యాంటీన్లుగా మార్చారు కానీ అవి కంటిన్యూ చేయలేదు. కొద్ది